హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు మీ కిడ్స్కి ఆల్ఫబెట్స్ ఎలా రాయాలో నేర్పించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి ఒక 4 రూల్ బుక్ అనుకోండి. ఇప్పుడు ఇది 4 రూల్ షీట్ ఇది. సో మనము జనరల్గా ఆల్ఫబెట్స్ పిల్లలకి 4 రూల్ అంటే 4 లైన్స్ ఇలా 4 లైన్స్ ఉండే బుక్లోనే రాపిస్తాం కదా. ఈ మధ్య స్కూల్స్లో కూడా ఆ బుక్స్లోనే ఇలాంటి బుక్స్లోనే రాపిస్తున్నారు. సో ఎలా రాయాలి ఆల్ఫబెట్స్, క్యాపిటల్ లెటర్స్ ఎలా రాయాలి, స్మాల్ లెటర్స్ ఎలా రాయాలో ఈ వీడియోలో చూద్దాము. ఇది లైక్ చిన్న కిడ్స్ ఉన్న వాళ్ళ మదర్స్కి, అంటే ఇప్పుడిప్పుడే ఆల్ఫబెట్స్ రాయడం స్టార్ట్ చేస్తున్న కిడ్స్ ఉన్న మదర్స్కి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. సో ఎలా రాయాలి అంటే చూడండి, ఇలా 4 రూల్ బుక్ ఉంటుంది కదా, అందులో మనకి 4 రూల్స్ అంటే లైక్ 4 లైన్స్ 1 2 3 4 ఇలా 4 లైన్స్ ఉంటాయి. ఈ 2 రెడ్ కలర్లో ఉంటాయి, ఈ 2 బ్లూ కలర్లో ఉంటాయండి మోస్ట్లీ. సో ఎలా రాయాలి అంటే ఇవి బాక్సెస్ అనుకుందాం, 1 2 3 ఇవి బాక్సెస్ కదా. సో క్యాపిటల్ లెటర్స్ రాసేటప్పుడు మాత్రం ఈ లాస్ట్ బాక్స్ని కంప్లీట్గా వదిలేసేయాలి. ఓకే, ఓన్లీ స్మాల్ లెటర్స్లో మాత్రమే మనం ఈ బాక్స్ని యూజ్ చేస్తాము. క్యాపిటల్ లెటర్స్లో ఓన్లీ ఈ 2 మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, సో ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ఫార్మేషన్ అంటే ఎలా రాయాలి అది ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఒక స్లాంటింగ్ లైన్ ఇలా, మళ్ళీ పైనకి వెళ్ళి ఇంకో స్లాంటింగ్ లైన్, మధ్యలో ఒక స్లీపింగ్ లైన్ ఏ. ఓకే, మళ్ళీ బి ఎలా రాయాలి, మళ్ళీ ఫస్ట్ నుండి ఒక స్టాండింగ్ లైన్, ఒక కర్వ్, మళ్ళీ ఇంకో కర్వ్ బి. సి కూడా ఇక్కడ మనకి ఈ లైన్ ఉంది కదా పెద్ద ఫస్ట్ లైన్, దానికి కొంచెం కింద అండి ఒక డాట్ పెట్టుకోవాలి. ఆ డాట్ నుండి ఇలా స్టార్ట్ చేసి మళ్ళీ కొంచెమే పైకి సి. ఓకేనా, డి. ఇప్పుడు మళ్ళీ ఒక స్టాండింగ్ లైన్, మళ్ళీ ఇక్కడ నుండి కింది వరకు ఒక కర్వ్ డి. ఈ మళ్ళీ పై నుండి ఇక్కడ వరకు స్టాండింగ్ లైన్, ఒక స్లీపింగ్ లైన్, ఇంకోటి కింద ఇంకొక స్లీపింగ్ లైన్ ఈ. ఎఫ్ ఒక స్టాండింగ్ లైన్, 2 స్లీపింగ్ లైన్స్ ఎఫ్. జీ ఇందాక సేమ్ సి లాగా చేసినట్టే కొంచెం కింద నుండి, చాలా కాదు కొంచెమే కింద నుండి ఒక డాట్ పెట్టించాలి. అక్కడ నుండి ఫస్ట్ సి రాసి కొంచెం పైనకి పోయి ఇలా మధ్య లైన్ వరకు వెళ్ళి ఒక చిన్న స్లీపింగ్ లైన్ ఇక్కడ వరకు స్లీపింగ్ లైన్, మళ్ళీ దానిపైనే ఒక లైన్ జీ. హెచ్ ఒక స్టాండింగ్ లైన్, ఇంకొక స్టాండింగ్ లైన్, ఒక స్లీపింగ్ లైన్ హెచ్. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్ ఐ. జే ఒక స్టాండింగ్ లైన్, ఇక్కడ కొంచెం దూరం వరకు వచ్చే వరకు దాన్ని మనము కొంచెం లెఫ్ట్కి తీసేసుకోవాలి, ఇక్కడికి వచ్చి ఆపేయాలి. పైన ఒక స్లీపింగ్ లైన్ జే. స్టాండింగ్ లైన్, ఇప్పుడు ఇక్కడ నుండి ఒక స్లాంటింగ్ లైన్ ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుండి ఇంకొక స్లాంటింగ్ లైన్ కే. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ ఎల్. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక లైన్, ఇది ఎం వచ్చేసి ఒక స్లాంటింగ్ లైన్ కింది వరకు, ఇక్కడ వరకు కాదండి, చాలామంది సెకండ్ లైన్ అనుకుంటారు. ఇక్కడ నుండి మళ్ళీ పైనకి వెళ్ళి ఒక స్టాండింగ్ లైన్, మొత్తం 3 కవర్ కావాలి. ఇక్కడ మధ్యలో వచ్చిన ఈ వి కర్వ్ లాగా ఉంది కదా, వి ఉంది కదా స్లాంటింగ్ లైన్, ఇది ఇక్కడ వరకు టచ్ అవ్వాలి. అండ్ స్టాండింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్టాండింగ్ లైన్ ఎన్. ఓ కూడా మొత్తం ఓ. ఓకే, పి స్టాండింగ్ లైన్, కర్వ్. క్యూ సేమ్, ఫస్ట్ ఓ రాయమని చెప్పాలి, ఇక్కడ నుండి కిందికి వెళ్ళొద్దు, ఇక్కడ నుండి ఇక్కడికి ఆపేయాలి క్యూ. ఆర్ కూడా సేమ్, ఫస్ట్ పీ లాగా రాయాలి, నెక్స్ట్ ఒక స్లాంటింగ్ లైన్ ఆర్. ఎస్ కూడా కొంచెం కింద నుండి ఒక డాట్ పెట్టాలి ఇక్కడ పిల్లలకి, ఇక్కడ నుండి ఇది మొత్తం అండి ఇలా ఇక్కడ వరకు రావాలి, ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చి ఎస్. టీ స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ టీ. ఇప్పుడు దీన్ని కూడా స్టాండింగ్ లైనే, కాకపోతే ఇక్కడికి వచ్చి ఇక్కడ వరకు ఆపేయాలి, ఆపేసి మనం ఇట్లా టర్న్ తీసుకోవాలి. యు వి స్లాంటింగ్ లైన్, ఇంకో స్లాంటింగ్ లైన్
డబ్ల్యూ ఆల్సో ఎం లాగానే మనం డబ్ల్యూకి కూడా కొంచెం స్లాంటింగ్ లైన్, ఇక్కడికి ఆపేయొద్దు దీన్ని మళ్ళీ మొత్తం పైనకి తీసుకెళ్ళాలి. డబ్ల్యూ ఎక్స్ స్లాంటింగ్ లైన్, మళ్ళీ కరెక్ట్గా ఇక్కడే ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఏదైతే మనకి ఇంకో స్లాంటింగ్ లైన్ ఉంటుందో అది కరెక్ట్గా ఇక్కడే టచ్ అవ్వాలి. ఎక్స్ స్లాంటింగ్ లైన్, చిన్న స్లాంటింగ్ లైన్ వై. ఓకే, జెడ్ ఒక స్లీపింగ్ లైన్ కరెక్ట్ దీని కింది వరకు, ఇక్కడ ఏదైతే ఉందో దాని కింది వరకే స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్ జెడ్. ఇలా క్యాపిటల్ ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ లెటర్స్ని మనం 4 రూల్ ఆర్ 4 లైన్స్ బుక్లో ఇలా రాస్తాము. ఇప్పుడు స్మాల్ లెటర్స్ ఎలా రాయాలో చూద్దాము. సో ఇవి వచ్చేసి స్మాల్ లెటర్స్ ఎలా రాయాలి ఇప్పుడు చూద్దాము. సో అంతకంటే ముందు మనం ఏ ఆల్ఫాబెట్స్ రాసినా ఏవైతే 4 లైన్స్ ఉన్నాయో, ఈ 3 బాక్సెస్ ఉన్నాయో వాటిల్లోనే రావాలి. అవి దాటి మనము ఎట్లాంటిది లైక్ డాట్ కానీ లైన్ కానీ అసలు క్రాస్ అవ్వద్దు. ఈ బాక్సెస్ అనేవి క్రాస్ అవ్వద్దు అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుంటే జే, ఒకవేళ జే మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేసామనుకోండి, జే ఇలా రాస్తే డాట్ మనకు బాక్స్ బయటికి వెళ్ళిపోతుంది, ఆ 4 లైన్స్ బయటికి వెళ్ళిపోతుంది. సో అందుకే ఇక్కడ కింది నుండి రాస్తారనమాట ఇట్లా. ఓకేనా. సో ఇప్పుడు మనము ఎలా రాయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఏ, సి కర్వ్ రాసి పైనకి వెళ్ళి మళ్ళీ కిందికి రావాలండి. ఓకే. ఏ, బి పై నుండి స్టాండింగ్ లైన్, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి ఇక్కడికి ఆపేసి ఇంకొక బి. సి అయితే సేమ్, కొంచెం లైన్ నుండి కొంచెం కిందికి తీసుకొని మళ్ళీ కొంచెం లైన్ పైకి వెళ్ళాలి, సి. డి వచ్చేసి సేమ్, సి కర్వ్ గో అప్ అండ్ కమ్ డౌన్, పైనకి వెళ్ళి మళ్ళీ కిందికి రావాలి ఒకసారి, డి. ఈ వచ్చేసి మధ్యలో ఒక స్లీపింగ్ లైన్, సి కర్వ్, ఈ. ఓకే. ఎఫ్ కూడా కొంచెం కింద నుండి, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కింద కొంచెం డౌన్ నుండి స్టార్ట్ చేసి ఈ ఏదైతే స్లీపింగ్ లైన్ ఉందో ఇది కూడా కొంచెం ఈ లైన్కి కొంచెం కిందికి రావాలి, ఎఫ్. జీ, సి కర్వ్ పైనకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ కర్వ్, ఈ రెండు ఈక్వల్గా రావాలండి, జీ. హెచ్ స్టాండింగ్ లైన్ పైనకి వెళ్ళి మళ్ళీ కిందికి, హెచ్. ఐ మధ్యలో డాట్ మాత్రమే పెట్టాలి, సర్కిల్, చిన్న సర్కిల్ లేదా లైక్ పెద్ద డార్క్ డాట్ అలా పెట్టద్దు. జే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి డాట్, జే. కే ఇక్కడ నుండి ఇది ఇక్కడే రావాలి మనకి, కే. ఎల్, ఎం పైనకి వెళ్ళి కొంచెం దూరంలోనే ఆపేసి ఎం. ఎన్ కూడా సేమ్, కొంచెం దూరంలోనే ఆపేసి సైడ్కి తీసుకొని ఎన్. ఇప్పుడు నెక్స్ట్ పి రాయాలి. పి కూడా సెకండ్ బాక్స్ నుండి స్టాండింగ్ లైన్, మళ్ళీ పైనకి వెళ్ళి కొంచెం గ్యాప్, కొంచెం అక్కడే ఆపేసి మళ్ళీ కర్వ్ తీసుకోవాలి, పి. క్యూ, సి కర్వ్ పైనకి వెళ్ళి కిందికి స్టాండింగ్ లైన్, మళ్ళీ సైడ్కి ఒక స్లాంటింగ్ లైన్, క్యూ. ఆర్ వచ్చేసి మధ్యలో నుండి ఒక స్టాండింగ్ లైన్, కొంచెం దూరం వెళ్ళాక ఇంకొంచెం స్పేస్ కంటే ముందే కర్వ్ టర్న్ తీసుకోవాలి, ఇలా కిందికి రావాలి, ఆర్. ఎస్ ఆ మిడిల్ బాక్స్లోనే ఎస్ రాయాలి. టీ పైనుండి రాసి స్టాండింగ్ లైన్, ఒక చిన్న కర్వ్, మళ్ళీ ఒక స్లీపింగ్ లైన్ పైన, టీ. యూ కర్వ్ అండ్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావాలి, యూ. వి, యూ, ఇంకా విడబ్ల్యూ ఎక్స్ వై. బిడబ్ల్యూఎక్స్ వచ్చేసి సేమ్ క్యాపిటల్ లెటర్స్ లాగానే రాస్తాము, కాకపోతే ఆ మధ్యలో బాక్స్లో రావాలి. వై వచ్చేసి ఇలా యూ లాగా రాసి మళ్ళీ కిందికి వరకు వచ్చి టర్న్ తీసుకొని కర్వ్, వై. జెడ్. సో ఇవి వచ్చేసి స్మాల్ లెటర్స్ అండి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు ఒకవేళ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు కావాలంటే నేను ఇంకా ఫోనిక్స్ కూడా చెప్తాను. సో మీకు ఆ వీడియో కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. If you like the video, please
comment. Thank you.